God is blessing, God is helping. Almighty is pouring his compassion. భగవంతుని ఆశీస్సులతో అభిషిక్తులవుతున్నారు, ఆశీస్సులు పొందుతున్నారు, అనుగ్రహితులవుతున్నారు. ఒక్కసారి ఊపిరి బాగా పీలిస్తే ఆ ఒక్క శ్వాస ఈ సకల బ్రహ్మాండంలోని ఆ పవిత్రమైన శక్తితో, శౌర్యంతో, ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని అందివ్వాలి. అదే ఆ శ్వాసలోని మహిమ. భావోద్వేగంతో శ్వాస తీసుకోండి, భక్తితో శ్వాస తీసుకోండి. అందుకే చెప్తున్నాను, ఒట్టి నెల మీద యోగా చేయకూడదు. ఇప్పుడు చూడండి, మీకు ప్రారంభం నుంచే చెప్తున్నాను, చిన్న చిన్న విషయాలే చెప్తున్నాను. ఇవి చెప్తూనే 2 గంటల సమయం గడిచిపోయింది. యోగాభ్యాసం పూర్తిగా చేయాలి. యోగాభ్యాసంతో వ్యాయామం కూడా పూర్తి చేయాలి. 10-15 నిమిషాలు ఆసనాలు కూడా పూర్తి చేయాలి. ఆసనాలతో పాటు ప్రాణాయామం కూడా చేయాలి. ప్రాణాయామంతో పాటు ధ్యానం కూడా చేయాలి. యజ్ఞం కూడా పూర్తి చేయాలి. కావాలంటే దీపయజ్ఞం చేయండి. ఆవు నెయ్యితో దీపారాధన చెయ్యండి. ఇంట్లో ఆవు నెయ్యితో దీపారాధన చెయ్యండి. ఎవరింట్లో అయితే ఎక్కువ మంది అనారోగ్యం పాలై ఉంటారో దయచేసి న్యాయవంచకుల్ని నమ్మకండి. కొంతమంది అలా చెప్తూ ఉంటారు, దీపంలో అఖండ జ్యోతి వెలిగించకూడదు అని, ఆలయంలోనే వెలిగించాలి అని. నేను చెప్పేదొకటే, ప్రతి ఇల్లు ఒక మందిరమే, మీ దేహమే దేవాలయం. ఇదే సత్యం. ఎవరెవరో చెప్పే బూటకపు మాటలు విని మీరు మోసపోకండి. కొంతమంది వాస్తు పేరుతో, కొంతమంది నవగ్రహాల పేరుతో, కొంతమంది నక్షత్రాల పేరుతో, కొంతమంది భూత ప్రేతాల పేరుతో మిమ్మల్ని బెదిరిస్తారు. ఎవరికైతే భగవంతుని యొక్క, గురుదేవుల యొక్క అనుగ్రహం ఉంటుందో వారికి ఎటువంటి గ్రహదోషాలు ఉండవు. ఎందుకు ఆ నక్షత్రాలను నమ్ముతారు? చక్కగా హోమం చేయండి. అప్పుడు సకల దోషాలు, ప్రారబ్ధ దోషాలు, జన్మ జన్మాంతరాల వరకు ఈ పాపభీతి దోషాలు తొలగిపోతాయి. అందరూ చేయండి యజ్ఞయాగాదులు. యజ్ఞం చాలా ముఖ్యం అందరికీ. త్రాటక్ చేయండి. అలాగే ఇంట్లో అనారోగ్యం ఎక్కువగా ఉన్నవారు అఖండ జ్యోతిని వెలిగించండి. ఈ పూజా పునస్కారాలు చేయడానికి ఎన్నో రకాల వస్తువులు ఉన్నాయి. అగరవత్తులు, ధూపాలు, మనకే తెలియదు. మేము కూడా చేస్తున్నాం. ఏం చేస్తాం? ప్రజలు ఏవేవో కావాలంటున్నారు, బయట రకరకాల వస్తువులు వేసి తయారు చేస్తున్నారు. కానీ మేము స్వచ్ఛమైన ఆవు నెయ్యితోనే చేస్తాం. స్వచ్ఛమైన. అలాగే ఎవరెవరికి ఎలాంటి వ్యాధులు ఉన్నా అందుకు తగ్గ వస్తువులు అలాంటివి మేము విడివిడిగా కూడా అక్కడ సరఫరా చేస్తున్నాం. ఇక్కడే లభిస్తాయి, కొనుక్కుని వెళ్ళండి. ఇప్పుడు సెంటర్లో కూడా దొరకడం లేదు. అక్కడ కూడా ఒక్కొక్క వస్తువును తయారు చేయడానికి 1 నుంచి 2 వారాల సమయం పడుతోంది. పూర్తిగా వాటికి సర్టిఫికేషన్ తీసుకోవాలి, రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఆ తర్వాత వాటికి రీసెర్చ్ డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తేలిక కాదు. మేము ఈ మందు ద్వారా ఈ రోగం నయమైపోతుంది అని చెప్తే అందుకు మేము పూర్తిగా సైంటిఫిక్ ఎవిడెన్స్ సబ్మిట్ చేయాలి. మేము సైంటిఫిక్ రీసెర్చ్ బేస్ ఆయుర్వేదాన్నే అనుసరిస్తున్నాం. ఏదో ఒకటి చెప్పి ఏదో ఒకటి మిక్స్ చేసి ఇవ్వడం లేదు. దీన్నే గురు ప్రసాదం అని అంటారు. అందరూ చేయండి. ఆసనంతో పాటు ప్రాణాయామం చేయండి. ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. అందరూ త్రాటక్ చేయండి 1 నుంచి 5 నిమిషాల వరకు. ఆ తర్వాత సూర్యుడు. ఈరోజు సూర్యుడే కనపడడం లేదు. ఇక ధ్యానం ఏం చేస్తారో? ఇంటి దగ్గర అయితే రోజు సూర్యుడిని చూస్తారు కదా. చేయండి పిల్లలు. బలంగా శ్వాస తీసుకోవడం వల్ల అన్ని వ్యాధులు తొలగిపోతాయి. ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ సప్లై ఈజ్ ద మెయిన్ కాజ్ ఆఫ్ ఆల్ డిసీజెస్. స్ట్రెస్ ఈజ్ ద మెయిన్ కాజ్ ఆఫ్ ఆల్ డిసీజెస్. 2 గొప్పవైన తత్వాలున్నాయి. ఆందోళన లేకుండా చేయాలి. అప్పుడే పూర్తిగా ఆక్సిజన్. ప్రజ్ఞా ప్రార్థనా స్థితి. అలాగే స్మృతులతో కర్మయజ్ఞం చెయ్యాలి. ప్రజ్ఞా ప్రార్థ విద్యా స్థితి. సర్వదోష ప్రకోపణం, సర్వరోగ ప్రకోపణం, సర్వదుఃఖ ప్రకోపణం. పంచ ప్రాణాలు, పంచకోష్. అలాగే పంచభూతాలు మొత్తం 10,201. కొందరు అంటారు 37 ట్రిలియన్ సెల్స్, కొందరు 50, కొందరు 100 ట్రిలియన్ సెల్స్ అని అంటారు. ఇప్పటికీ పరిశోధన జరుగుతూనే ఉంది. మొత్తం శరీరంలోని
అనంత కోటి కణాలు, మల్టీ బిలియన్, మల్టీ ట్రిలియన్ సెల్స్. ఇక్కడొచ్చిన ప్రతి ఒక్కరికి 10,201 నాడులున్నాయి. ఉత్తేజం లేకుండా పోతోంది, ఉత్తేజం లేకుండా పోతోంది. బలంగా పెద్దగా ఊపిరి తీసుకోవాలి. మేము మీ చేత ఇక్కడ శిరోధార చేయిస్తున్నాం, ఊపిరి మీద అభ్యాసం ఇస్తున్నాం, తర్వాత పరిష్కారాలు చెప్తున్నాం. వాటి ద్వారా మిమ్మల్ని మేము చురుగ్గా ఉండేలా చేస్తున్నాం. కొంతమంది చేత హోమం చేయిస్తున్నాం.